మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో హమాలీ సంఘం హనుమాన్ తాపీ సంఘం ఆధ్వర్యంలో ఏఐటియుసి జిల్లా సెక్రటరీ అయ్యవారి లక్ష్మణ్ మేడే పిలుపు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం 1996లో సంక్షేమ కోడ్ వచ్చినప్పటికీ ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు అవకాశాన్ని అంటే భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. భవన కార్మికులు 56 సంవత్సరాల వారికి 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మే 1వ తేదీన మండల కేంద్రాల్లో గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు నాలం బాలాగౌడ్, హమాలీ సంఘం, హనుమాన్ తాపీ సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రామాయంపేట పట్టణ కార్మికుల ఆధ్వర్యంలో మేడే పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు 1996లో సంక్షేమ బోర్డు వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా తీవ్ర అన్యాయం. భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు వారి సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళకు సంక్షేమ పథకాలు పొందడం లేదు. అదేవిధంగా వాళ్ళకు లేబర్ కార్డుల కొరకు 10 మీ సేవా కేంద్రాలు 500 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయినప్పుడు కూడా వాళ్ళ సంక్షేమ ప్రసూతి బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా పెళ్లి బెనిఫిట్స్ కానీ, మరణించినటువంటి క్లెయిమ్లకు కానీ డబ్బులు రావడం లేదు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మిస్తున్నప్పటికీ వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడు ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీగా బిల్డింగ్ ఖర్చు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పాండిచేరిలో ఈరోజు పెన్షన్ పథకం అమలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నికల సమయంలో నిర్మాణ కార్మికుల ఓట్ల గురించి ఈరోజు వాళ్ళ ఓట్ల ప్రయోజనాలు పొందడానికి అన్ని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే వారు తప్పకుండా మా ఓటు ద్వారా ఓడిస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రోజు గ్రామాన వాడల పట్టణ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి మెదక్ జిల్లా ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం.